గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ రూరల్ నార్త్ మండలాలను ఏర్పాటు చేసింది. అయితే 19 గ్రామాలను కలుపుకొని ఏర్పాటు చేసిన నిజామాబాద్ రూరల్ మండలానికి మాత్రం ప్రత్యేక కేంద్రం అంటూ లేదు. దీంతో ఏళ్లుగా కార్యాలయాన్ని జిల్లా కేంద్రంలోనే కొనసాగుతున్నాయి. ఆ ఉన్న కార్యాలయాన్ని కూడా ఒకే చోట లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ 19 గ్రామాల్లోని మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న గుండారంను మండల కేంద్రంగా మారుస్తానని హామీనిచ్చారు. కానీ అమలు చేయలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే గుండారం గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తానని చెప్పారు. ఏడాది పూర్తయినా మండలం చేయలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుండారం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు. మండల ఆఫీస్ కానీ, రూరల్ పోలీస్ స్టేషన్ కానీ, హెల్త్ సెంటర్ కానీ ఏదానికి తీసుకున్నా కూడా ప్రతిదానికి కూడా నిజామాబాద్ సరౌండింగ్లో వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ చాలా మటుకు వృద్ధులు కానీ, హ్యాండిక్యాప్స్ కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫీసులన్నీ ఒక్కో చోట ఒక్కో దగ్గర ఉన్నాయి. అన్నీ ఒక్క దగ్గర సమీకృతం అయితే పబ్లిక్ కానీ అందరికీ కూడా ఒక పనులు ఏమైనా అయ్యేటి ఉంటే కూడా అయిపోతాయని ఆశిస్తున్నాం. ఒక్క ఆఫీసు ఒక దగ్గర లేదు. ఇప్పుడు డాక్రా గ్రూప్ పోవాలంటే పాంగ్రా పోవాలంటే 2 ఆటోలు దిగాలి. 2 ఆటోలు దిగినా మళ్ళీ వాళ్ళు మెయిన్ హైవే మీద తీస్తున్నారు. ఆ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటే వాళ్ళు ఆడవాళ్ళు రాత్రి కూడా అక్కడి నుంచి నడుచుకుని రావాలి. అది చాలా ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా హెల్త్ సెంటర్, ఇంత పెద్ద విలేజ్లో హెల్త్ సెంటర్ లేదు. హెల్త్ సెంటర్ పోవాలంటే ముదాకుపల్లి పోవాలి. ఇప్పుడు గర్భిణీస్తులు కానీ ఇతర వ్యాధగ్రస్తులు పోవాలంటే 2 ఆటోలు ఎక్కాలి, 2 ఆటోలు దిగాలి. ఇది చాలా ప్రాబ్లం ఉన్నది. ప్రస్తుత పాలకులు దీని మీద పరిశీలించి గుండారం గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా గుండారం గ్రామం మండలం చేద్దామని చెప్పి గత ప్రభుత్వాలు కూడా చెప్పినాయి, ఇప్పుడు కూడా చెప్పిర్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు ఇక్కడ సమస్య ఏంటంటే మెయిన్ ఎక్కడైతే ప్రజలు ఉన్నారో ఈ ప్రజలకు దూరాన ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది, అక్కడ ఒక ఆఫీస్ ఉంది కాబట్టి అవన్నీ ఎక్కడైతే ఒక్కటే దగ్గర మా మండల కేంద్రం చేసి మాకు ఒక్కటే దగ్గర ప్రజలకు సమస్యగా తీర్చాలని. మరియు ఇంకోటి మాకు గుండారం రూరల్ మండల్, మా గుండారం గ్రామానికి రూరల్కు సంబంధించింది కూడా ఒక హెడ్ క్వార్టర్ కూడా లేదు. ఆ హెడ్ క్వార్టర్ కూడా కావాలని మేము అనుకుంటున్నాము. బాజిరెడ్డి గోవర్ధన్ కానీ భూపతి రెడ్డి కానీ వీళ్ళిద్దరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా పనిచేసి అప్పుడు ఆయన ఎలక్షన్లో కవితమ్మని తీసుకొచ్చి నేను ఈ ఊరిని మండలం చేస్తానని దీనికి సంబంధించిన విలేజ్ అందరిని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రామిస్ చేసిపోయాడు. ఏదైతే బాజిరెడ్డి మీటింగ్ పెట్టినట్టు ఆయన కూడా మీటింగ్ అదే ప్లేస్లో పెట్టి ఆయన కూడా వాగ్దానం చేసాడు. అధికారం ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే గారికి మేము చెప్పేది ఒకటే, సార్ మీరు గెలిచారు, సరే గెలిచిన తర్వాత మీరు వాగ్దానం చేసింది దాన్ని నెరవేర్చండి. కైకిలు చేసుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు, లేబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు మండల ఆఫీస్ పోవాలనుకున్నా, తహసీల్ ఆఫీస్ పోవాలనుకున్నా, ఐకేపీ సెంటర్ పోవాలనుకున్నా, ఏదైతే హెల్త్ సెంటర్ పోవాలనుకున్నా ఒక్కొక్క ప్లేస్ ఉన్నది. కనీసం ఇకనైనా మీరు ఒక మండలం చేయరు సార్ దయచేసి.